నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా పనిచేసిన సీమకు తీవ్ర అన్యాయం కొనసాగింపు. సీఎం తీరుపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిల ఆగ్రహం. భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఆందోళన కార్యక్రమంలో గ్రామస్తుల డిమాండ్. కడప నగరంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి 4 నిందితుల అరెస్టు. మీడియాకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాల వెల్లడి. కడప నగరంలోని బిల్టప్ సర్కిల్లో ఉన్న సర్వే నంబర్ 307A2A నంబర్లో ఉన్న స్థలం తమదేనని, 307A2B అలంఖన్పల్లె లక్ష్మిరెడ్డి, ఉమాదేవిల స్థలంతో తమకు సంబంధం లేదని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి ఈరోజు తెలిపారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సర్వే నంబర్లోనే తాము ప్లాట్లు వేసుకుంటున్నామన్నారు. వేరే స్థలాన్ని తాము ఆక్రమించుకోలేదని ఈ సందర్భంగా చెప్పారు. శనివారం జరిగే సర్వేకు ప్రజలు, మీడియా వారు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమది తప్పుంటే క్షమించమని అడుగుతాం, లేదంటే అక్కడ ఉన్న పోలేరమ్మ గుడి వద్ద ప్రమాణం చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మధ్యాహ్నం దొంగలేడి లక్ష్మిరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. వాళ్ళు ఏదో శుద్ధపూసల మాది పట్టా ల్యాండు, మాది ఒరిజినల్ ల్యాండు, మాది ఇంకొకటి మాది ఆక్రమించుకోవడానికి వచ్చారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ ముందరికి రావడం జరిగింది. 2001 ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజుకి తీసుకున్నారు 2001లో. దాన్ని రెన్యువల్ చేసుకున్నారు 2004లో. 2006లో వాళ్ళ భార్యకు రాపించాడు రిజిస్టర్. అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలైతుందో ఎవరికి తెలియదు. దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్కు ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చాడు, లీజ్ రిజిస్టర్ చేశాడు. దాన్ని తీసుకొని తను డాక్యుమెంట్లో సర్వ హక్కులతో మా భార్యకు నేను చేపిస్తానని చెప్పి పెట్టాడు. దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ సహా మీకు ఇస్తాం. ఇప్పుడు అందరికీ మీ మీడియా వాళ్ళకు మీరు కూడా దీని మీద ఇది చేయండి. నిన్న వచ్చేసి మేము మా సైట్ క్లీన్ చేస్తామంటే 3 సెంట్లు స్థలం మా భార్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాం. పక్కన కూడా 4.5 సెంట్లు ఉంది. దాంట్లో అక్రమంగా షెడ్లు వేసుకొని ఉన్నారు. అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము. వాళ్ళు చెప్పేది మాది 20 సెంట్లు ఉందని. 20 సెంట్లు అక్కడ సైటే లేదు. వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీదకి ఇట్టే కోర్టుకు పోయినారు. లోయర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినారు. వాళ్ళ దగ్గరనే మళ్ళా వాళ్ళ బినామీ మళ్ళీ అనే అతను ఉన్నాడు. అతన్ని పేరు మీద రిజిస్టర్ చేసుకొని అతన్ని కూడా సాక్ష్యం చేసినారు. ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా 11, 12 ఫ్లాట్ మాది, మా హద్దు చూపించారు. 12వ ఫ్లాట్ మాదని చెప్పి 12వ ఫ్లాట్ నెంబర్ వేశారు, మా పేరు పెట్టారు. దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాశారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి. వాళ్ళ సర్వే నెంబర్ 307A2Bలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్లోనే చేశారు. దీంట్లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మళ్ళీ అని వాళ్ళ దగ్గర ఉంటాడు, మల్లికార్జున రెడ్డి అని, ఆలంగనపల్లి అతను. ఇది వేరే వాళ్ళకు కుదవకు పెట్టినారు. వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది. ఇది కుదవే పెట్టిండేది. ఇంకొకటి వాళ్ళ నిన్న వచ్చి మేము సైట్ క్లీన్, మా పేరు అయితే ఈరోజు మీడియాలో కూడా అతను ఎత్తలేదు. మేము నిన్న మా సైట్ క్లీన్ చేస్తా అంటే వచ్చి మట్టి తోలేదానికి పెట్టాము. మట్టి తోలేదానికి పెడితే అతను వచ్చి టిప్పర్ కింద కూర్చున్నాడు. అతని వయసు ఎంత, అతను చేసే చేష్టాలు ఏంటో ఎవరికి అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాయలసీమకు తీవ్ర అన్యాయం కొనసాగుతోందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలు మండిపడ్డారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో రాయలసీమకు మేలు చేయకపోగా నష్టం మాత్రమే చేస్తూ వస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు వల్ల ఒక్క రాయలసీమనే కాకుండా నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలో కృష్ణా బేసిన్ కదునుసంధానంగా ఉన్న పరిస్థితుల్లో లక్షలాది మంది రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ వల్ల రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మేలు జరుగుతుందని, అందుకే అక్కడి నేతలతో ఉద్యమాన్ని రూపకల్పన చేసేందుకు కడపలో మార్చి 1న పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రాయలసీమ లిఫ్ట్ను 90% పూర్తి చేశారని తెలిపారు.
సీమను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టును చంద్రబాబు జగన్ పేరు రాకూడదనే పక్కన పెట్టారన్నారు. కరువుతో అల్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్పై బతికే రాయలసీమ ప్రాంత రైతుల బాధలు ఏనాడు వ్యవసాయం చేయని చంద్రబాబుకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు పనులు చేయకపోయినా తాకట్టు పెట్టడం అనుకున్నామని, కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విన్నాక సీమ గొంతు కోశారని స్పష్టమవుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ భవిష్యత్తును కాలరాసే నిర్ణయాలు తీసుకుంటారని ఈ సందర్భంగా మండిపడ్డారు. మార్చి 1న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో వైఎస్ఆర్సీపీ కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షంగా పోరాటాలు రూపకల్పన చేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో బద్వేల్ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా కూడా ఇష్టం లేని చంద్రబాబు నాయుడు దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ బాగోగులు చూసుకోవడం తప్ప ఈ ప్రాంతం గురించి మాట్లాడలేని డీసీఎం గారు ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని. మొత్తం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కృష్ణా పరివాహక ప్రాంతంలోని రాయలసీమ, దాని అనుబంధంగా ఉన్న జిల్లాల యొక్క బాగు కోసం ఈ రోజున తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అని, ఇప్పటికే ఇక్కడ అనుమతులతో కట్టబడ్డ రాయలసీమ ప్రాజెక్టులన్నిటికి కూడా కష్టకాలం వచ్చిన రోజున నీళ్ళిచ్చే ఒక జలధార అని నమ్మి ఒక విజన్తో రాజశేఖర రెడ్డి గారి, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నేటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కట్టాలనుకున్న 90% పైగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీన్ని మనమంతా ఏమనుకున్నామంటే, రాయలసీమ వాళ్ళ చాలామంది చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేదులే కాబట్టి స్లో చేస్తాడు అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పారు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కాదు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారిని గౌరవించి ఈయన ఈ ప్రాజెక్ట్ ఆపేసిరాట, కావాలంటే మీరు పోయి చూసుకోమని ఒక సవాలు కూడా విసిరినాడు అసెంబ్లీలో. దీన్ని గుర్తు తెస్తా ఉన్నా నేను. మార్చి 1వ తారీఖున రాయలసీమ, నెల్లూరు, అట్లాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి ఉన్న అందరూ ప్రతినిధులతో, నాయకులతో ఒక కార్యాచరణ కోసం ఒక సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి హోస్ట్ చేయడానికి, ఎందుకంటే సెంటర్ పాయింట్ కడపే, మాకు హోస్ట్ చేయడానికి ముందుకొచ్చిన కడప జిల్లా అధ్యక్షుల వారికి, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరవుదాం. రాయలసీమ భూమిని, రాయలసీమ ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని నిర్మించడానికైనా, ప్రజల పక్షాన పోరాడడానికైనా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ తెలుసా గారు, అదృష్టమో దురదృష్టమో 4 సార్లు ముఖ్యమంత్రి కావడం, రాయలసీమకు తీవ్ర అన్యాయం చేయడం, రాయలసీమ చేసుకున్న ప్రజలు చేసుకున్న పాపం నిజంగానే. ఎందుకంటే రాయలసీమ వాసి అతను అయినా కూడా రాయలసీమకు
ఒక్క మేలు చేసిన పరిస్థితి లేదు, ఒక్క ప్రాజెక్టు తెచ్చిన పరిస్థితి లేదు. కానీ నష్టమైతే చేయడం జరిగింది రాయలసీమకు. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం, మనం రాయలసీమ మొత్తం, రాయలసీమ కాదు, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్కు అనుసంధానమై ఉన్న పరిస్థితి. కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాపితంగా కృష్ణానదిని నమ్ముకొని రైతులందరూ ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో దాన్ని నిట్ట నిలువుగా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని అంతా నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ క్యాచ్మెంట్ అనేది 40% కంటే ఎక్కువ ఉండదు. మిగతా 60% వాటరు పైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాలి. సో ఇక్కడ వర్షాలు పడినా పడకపోయినా, ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు కరువు కవల పిల్లలు. సో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇటువంటి పరిస్థితే. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలోని నల్లింగాయపల్లెలో గల భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎదుట ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులకు 70% ఉద్యోగాలంటూ మోసం చేసిన యాజమాన్యం చర్యలను ఖండిస్తున్నామన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారని, స్థానిక గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీని నెరవేర్చకుండా భారతీ సిమెంట్స్ యాజమాన్యం మోసం చేసిందని నినాదాలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించి నామమాత్రపు జీతాలు ఇచ్చి స్థానికేతరులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయంగా ప్రశ్నించిన 10 మందిని ఉద్యోగులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, కాలుష్యం బారి నుంచి కాపాడాలని వారు కోరారు. కాగా ఆందోళన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. ఈరోజు ఆ డిమాండ్ల ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఉద్యోగం కావాలా, పర్మనెంట్ చేయాలని మా డిమాండ్స్. దాని ప్రకారమే మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పినాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తామని మాకు చెప్పినారు. మేమేమంటే ప్రజల సహకారంతో ప్రజలు ఇక్కడ భూములు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 70% లోకల్ వాళ్ళకే మేము ఇస్తామని ఇప్పుడు మేము అసెంబ్లీలో మాట్లాడింది కూడా చూపిస్తాము. ఆయన మాట్లాడింది కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినారు ఆ రోజు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండేప్పుడు కూడా ఈరోజు ఆ ప్రకారమే మాకు 70% వద్దునైనా మాకు లోకల్లో మేము పోయినాము. ఆ లోకల్లోకి పర్మనెంట్ చేయండి, మమ్మల్ని అందరినీ పెట్టుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తే ఈరోజు వాళ్ళు నక్సలైట్ మాదిరి పెద్ద రౌడీల మాదిరి చెప్పుకొని మీరు పోనీ ఎంటబడి కొడతామంటే ఈరోజు గవర్నమెంట్లో ఉండి కూడా మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క రైతుకుండా న్యాయం చేయండి. పార్టీలకు అతీతం ఇది. పార్టీల ప్రకారం ఎవరు రాలే. న్యాయం చేయండి భూమి పోయిన రైతులకని మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, మంచులు పెట్టి మేము కొడతాం తీర్చుదామని ఆయన రౌడీ జనగా మంచులు వచ్చి ఈడ్చకచ్చి కుట్టిపోయే ప్రకారం ఉన్నారు. దానికి మేము ఎలాంటి దానికి భయపడం. దాని చట్ట ప్రకారం పోతాం. కానీ మేము అట్లా రౌడీజాలు చేయాలనుకుంటే మాకు ఉన్నాయి. అయితే మేము చట్టాన్ని మాకు ఒక పద్ధతి నేర్పించారు మా ఎమ్మెల్యే గారు, మా నరసింహారెడ్డి గారు. ఒక పద్ధతి ప్రకారం ఉన్నాం మేము. మాకు చట్టాన్ని క్రమబద్ధీకరంగా చేయాలా, చట్ట ప్రకారం పోవాలని మా మెంటాలిటీ. ఇల్లు రెచ్చిపోయి మేమే రాజులమని రౌడీలమని మేము పోనీ ఎంటబడి కొడతామంటే ఏమన్నా సభ్యత వీళ్ళు మేము అడుగుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నాం. మరి ఈరోజు మా డిమాండ్ ఏమంటే మా రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం. భూములు పోయి కోల్పోయినాయి. మాకు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం మాకు రైతులకు పర్మనెంట్ చేయాలా. పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ఉద్యోగస్తులు 10th క్లాసు డిగ్రీ చదివిన డిగ్రీలకు వాళ్ళందరికీ న్యాయం చేయాలా. మా డిమాండ్ అదే. ఏదన్నా కానీ మాకు చెప్పిన ప్రకారం మాకు కొన్ని పద్ధతులు చెప్పినారు ఆ రోజు. ఇదే మేము ఇది చేయగలుగుతాం, నీరు చేయగలుగుతాం అదేని. ఆ డిమాండ్లనే మేము అడుగుతున్నాం. ఆ డిమాండ్ ఆయన నోటీస్కి ఇస్తామని చెప్పినాం. మరి ఎవరో గౌరవనీయంగా పెద్ద ఆయన కూడా వస్తామన్నారు. ఈరోజు ఆయన చెప్పుకొని మేమేం కేకలేసి కొట్లాడకి రాలే. మా డిమాండ్లు మాకు అడిగి మేము
ఇప్పించుకొని మేము న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా అధికారంలో ఉన్న తమ ఆస్తులకే రక్షణ భద్రత లేకుండా పోతుండగా అరాచక దాడులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి, కార్పొరేటర్ ఉమాదేవిలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వలసవాదుల వల్ల కడపలో అలజడి నెలకొందని, అలాంటి వాతావరణం శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందన్నారు. నగరంలోని సర్వే నంబర్ 307A 2Bలో తమ కోడలు ఉమాదేవి పేరిట 20 సెంట్ల భూమి ఉండగా అందులో 3 సెంట్ల భూమి మాదంటూ కొందరు వాదిస్తున్నారన్నారు. ఇటీవల ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తే శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేశామన్నారు. చివరకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. 20 సెంట్ల స్థలంలో కొంతమేర స్థలం రోడ్ల విస్తరణలో కడప పులివెందుల 4 లైన్ రోడ్డుకు పోయిందని, స్థల సేకరణ చేసి మిగతా స్థలం తమ అధీనంలో ఉన్నట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని రికార్డులు పరిశీలించి రెవెన్యూ అధికారులు స్థలాన్ని తమదిగా నిర్ణయించగా ఈ స్థలాన్ని కాజేయాలని, లేని భూమి ఉన్నట్లుగా అది తనదంటూ ఒక వ్యక్తి రావడం అన్యాయమన్నారు. ఉన్న ఫలంగా భూ వివాదం తెరలేపడంతో పోలీసులను కూడా ఆశ్రయించామన్నారు. భూ వివాద పరిష్కారం కోసం 1 టౌన్ సిఐ రెవెన్యూ అధికారులకు రాయడం జరిగిందని వారు వివరించారు. అయితే ఉన్న ఫలంగా కార్పొరేషన్ సర్వేయర్ కొలతలు వేయడానికి నోటీసులు ఇచ్చారని, అయితే మాకివ్వకుండా భూమి లేని వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలపై ఉన్నతాధికారులను కలిసి వివరించామని ఆయన తెలిపారు. సున్నితమైన అంశాన్ని జటిలమయ్యే పరిస్థితికి తెస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. కడపలో జరుగుతున్న వరుస ఘటనలను బట్టి చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇది ఎవరి పనో నగర ప్రజలకు తెలుసునని వారు తెలిపారు. ఎంతో కృషి చేశాం. ఓటమే తెలియనటువంటి విధంగా మేము మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్ల, కార్పొరేషన్లో 50 డివిజన్లు ఎలక్షన్ జరిగితే అందులో ఒక డివిజన్ మా కోడలు ఉమాదేవి గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆకతాయిలు జాస్తిగా ఎందుకో వైసీపీ వాళ్ళని చూసి, వైసీపీలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కడపను కొంచెం అలజడి చెలరేగుతూ ఉంది. అటువంటి అన్నీ కూడా మనము ఎక్కడికక్కడ మీ పత్రికలు, మేము అందరం కూడా సమైక్యంగా వాళ్ళను ఆ అలజడిని తగ్గించడానికి ప్రజల కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ మధ్య కాలంలో మరి 49వ డివిజన్లో, నా డివిజన్లో బిల్టప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా 20 సెంట్ల స్థలం ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది. నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు, మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము, రిజిస్టర్ అవ్వడము, అడంగల్తో సహా, ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ స్థలం నాది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక 2-3 సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా 20 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకొస్తున్నారు అంటే, ఒక తెలుగుదేశం, మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా, నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను? ఇటువంటి దుష్ట శక్తులను, దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు. ఇటువంటి వారిని ఎంతమంది ఎవరేం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు. నా కుటుంబం కానీ మేము కానీ పక్కా ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రైల్వే గూడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా తెలిపారు.
రైల్వే గూడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఈ నెల 22, 23 తేదీలలో కడపలో జరగనున్న 12వ జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీ బాదుల్లా మాట్లాడుతూ మహాసభల్లో భాగంగా ఈ నెల 22న కోటిరెడ్డి సర్కిల్ నుంచి కళాక్షేత్రం వరకు కార్మికుల ప్రదర్శన, బహిరంగ సభ 23వ తేదీన బీసీ భవన్లో ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పాలకుల వ్యవహార శైలిపై భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పన చేస్తామన్నారు. సంవత్సరాల తరబడి హమాలీలకు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకునే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు కార్మికులకు సంబంధించి 8 గంటల పని విధానానికి సంబంధించి చట్టసభల్లో మార్పు చేసి కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా వ్యవహరించడం తగదన్నారు. స్కీమ్ వర్కర్లచే వెట్టి చాకరీ చేయించుకోవడం తదితర కార్మిక సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంకా కార్మికులు పాల్గొన్నారు. 12వ జిల్లా మహాసభలు ఈ నెల 22, 23వ తేదీన కడప నగరంలో నిర్వహించబోతున్నాం. 22వ తేదీన కోటిరెడ్డి సర్కిల్ నుంచి కళాక్షేత్రం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించి అక్కడే బహిరంగ సభ, అలాగే 23వ తేదీన పాతారింపులో ఉన్నటువంటి బీసీ భవన్లో ప్రతినిధుల సమావేశం నిర్వహించుకుని కొత్త నాయకత్వాన్ని కూడా ఆ రోజు ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏఐటీయూసీ అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘం. 3 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని ఈ మహాసభల సందర్భంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానాలపైన చర్చించి భవిష్యత్తు పోరాటం చేసేందుకు ఒక నిర్ణయం తీసుకొని కార్యాచరణ కూడా ఇక్కడ రూపొందిస్తుంది. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కార్మికుల యొక్క సంక్షేమం కోసం పాటుపడకుండా ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు, ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఊడిగం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఈరోజు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అడుగుతుంటే కన్నా వాటిని విస్మరించే పరిస్థితుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఉంది. అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఒక్కొక్కటి అమ్ముకుంటా వస్తున్నారు. అలాగే యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకూడదని చెప్పి, ఆపాలని చెప్పి ఈరోజు ఏఐటీయూసీ తీర్మానం చేస్తుంది. మరో పక్క ఈరోజు కార్మికుల యొక్క 8 గంటల పని విధానం ఉండాలని చెప్పి ఒక పక్క పోరాడి సాధించుకునే చట్టాలను ఈరోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈ యొక్క మార్పులు చేసి ఆదాని అంబానీలకు ఈ యొక్క ఊడిగం చేసేందుకు 10 గంటలు 12 గంటలు చేయాలనే దాంట్లో ఈరోజు పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది. జీతాలు పెంచాలని చెప్తే కన్నా 10 గంటలు పెంచేందుకు ఈరోజు కుట్ర పన్నుతుంది. అనేక అవినీతి అక్రమాలలో కూరుకొని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ మల్లికార్జున, పీఎంఆర్ఐ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఆర్ఎస్వై ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల విద్యా జోన్ 4 ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరం ఎర్రముక్కపల్లెలోని శ్రీ చౌడేశ్వరి ఓరియంటల్ పాఠశాలలో ఎస్ఆర్ రిజిస్టర్ మార్చి ప్రధాన ఉపాధ్యాయుడు సర్వీస్ పెంచుకున్నా పట్టించుకునే వారే లేరన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించకుండా డీఈఓ పింఛన్ ప్రతిపాదనలు ఎలా పంపుతారో డీఈఓ తెలపాలన్నారు. అలానే నగరపాలక సంస్థ మెయిన్ పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆమె మరణానికి కారణమయ్యారన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మీ అవినీతి అక్రమాల్లో పాలు పంచుకునేలా ప్రోత్సహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఓపెన్ స్కూల్ వ్యవహారంలో డీఈఓ చేసిన అవినీతి అక్రమాలకు సంబంధిత అధికారులు భయపడే పరిస్థితి ఉందన్నారు. అంతేకాకుండా విద్యా సంస్థలకు సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడిన డీఈఓ వ్యవహారంపై ఆర్జేడీ సత్వరమే కల్పించుకుని ఆయన సస్పెండ్ చేసి ఆయన వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. కడప ఆర్జేడీ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకయ్యా అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డీఈఓ గారు అనేక రకమైనటువంటి అవినీతి అక్రమాల్లో కూరుకొని ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే కడప నగరంలోని ఎర్రముక్కపల్లె సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చౌడేశ్వరి ఓరియంటల్ పాఠశాలలో ఎస్ఆర్ రిజిస్టర్ మార్చి హెడ్ మాస్టర్ 3 సంవత్సరాలు సర్వీసును పెంచుకున్న చర్యలు తీసుకోకుండా తన
సర్వీస్ రిజిస్టర్ పెంచుకున్నా చర్యలు తీసుకోకుండా తనను పెన్షన్ ప్రపోజల్కు ఏజీకి పంపించడం జరిగింది. ఏజీకి డిప్యూటీ డిఈఓ గారు మీరు పెన్షన్ ప్రపోజల్కు నోటీస్ ఇస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి డిఈఓ ఆ నోటీసును ఆపి నీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురామ్మా అని గుత్తా జయలక్ష్మి గారికి ఈ నోటీస్ ఇచ్చి 1 నెల తరువాత వాళ్ళ కరస్పాండెంట్ గారితో సంధి కుదుర్చుకొని ఆ పెన్షన్ ప్రపోజల్ను ఓకే చేయడం జరిగింది. మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయకుండా ఏ విధంగా మీరు పెన్షన్ ప్రపోజల్ పంపించారని మేము ఏబీపీగా ఈరోజు అడుగుతున్నాం. అలాగే డీసీఈబీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ను మీరు తప్పుదారి పట్టించడం జరిగింది. ఈరోజు కడప జిల్లాలో డీసీబీ ఆఫీస్లో పనిచేయాలంటే సిబ్బంది మీ వల్ల భయపడుతూ ఈరోజు పనిచేస్తున్నారు. కడప నగరంలోని ఆర్జేడీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాలు బయటకు తీయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా డిఈఓ కడప జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఏమాత్రం కూడా విద్యాశాఖలో ఆ యొక్క విద్యాశాఖ మీద లేకోకుండా ఓన్లీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఈరోజు వారి మీద ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా వారికి ఒత్తాసు పలుతూ ఈరోజు విద్యార్థులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కడప నగరం బెల్లంమండి ఆయేషా వీధిలోని ఓ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి నిందితులైన 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నిందితుల అరెస్టు వివరాలను తెలియజేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన షాకిర్ అలీ, సుభాన్ అలీలు బళ్ళారి రోడ్లోని ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం పక్క గల ఐకాన్ స్టైల్ హెయిర్ కటింగ్ సెలూన్లో మాస్టర్లుగా పనిచేసేవారన్నారు. ఆ షాపు యజమాని జమీల్ గత ఏడాది మార్చి నెలలో కువైట్కు వెళ్ళగా అప్పటి నుంచి షాపు వ్యవహారాలను జమీన్ మేనల్లుడు పఠాన్ నదీం ఖాన్ చూసేవాడన్నారు. ఇదే క్రమంలో నిందితులైన 2 యజమాని ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుండేవారని తెలిపారు. ఈ క్రమంలో ఇంటిలోని బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగలించాలని భావించి ఉత్తరప్రదేశ్కు చెందిన యూసుఫ్ అలీ, సులేమాన్ అనే వారిని పిలిపించి దోపిడీకి పాల్పడగా ఆ సమయంలో విజిటబుల్ పోలీసింగ్ చేస్తున్నప్పుడు పోలీస్ జీప్ సైరన్ విని పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని చుట్టుముట్టి పట్టుకొని చోరీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ప్రజలు కొత్త వ్యక్తులను నమ్మరాదని, వారి పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో సీఐలు ప్రసాదరావు, రామకృష్ణ, ఎస్ఐ మహమ్మద్ రఫీతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీస్ చేస్తూ ఉంటే కడప 2 టౌన్ లిమిట్స్లో ఆయేషా నగర్లో కడప 2 టౌన్ సిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా వారి ఎస్ఐలతో పాటు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఆయేషా నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి పేర్లు ఈ షాకీర్ అలీ, సుభాన్ అలీ, యూసుఫ్ అలీ, అదేవిధంగా సులేమాన్ అనే 4గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కత్తులు, అదేవిధంగా కారం పొడి ప్యాకెటు, అదేవిధంగా ఆడవారు ధరించే బుర్కాలు, తరువాత ఆడవారు వేసుకునే చెప్పులు, వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు. తర్వాత వీళ్ళని విచారిస్తే గిన చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏమరా అంటే ఒక నేరము చేయడానికి వాళ్ళు సన్నద్ధమైనారు, ఒక రాబరీ చేయడానికి.
ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అవసరమైతే గిన మర్డర్ చేయడానికి కూడా సన్నద్ధమై వాళ్ళు రెడీగా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ ఏమరా అంటే ఈ షాకీర్ అలీ, సుబాన్ అలీ అనే వాళ్ళు ఇక్కడ ఈ జమీల్ అనే అతన్ని సెలూన్లో వీళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ జమీల్ అనే అతను కొంచెం రిచ్ పర్సన్. ఆ జమీల్ ఈ మధ్యనే కువైట్కు వెళ్ళాడు. ఇంట్లో వారి ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మేనల్లుడు ఉంటాడు. ఇంకొకటి ఏమరా అంటే దీని బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ పేమెంట్ చేయడం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంట్లో కొంచెం లావిష్నెస్ రిచ్నెస్ చూసి వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎట్లా తిరిగి ఈ ఇంటిని దోచుకోవాలా, ఈ ఇంట్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవాలా, దీనికి ఏం చేయాలా అని చెప్పి ఈ యొక్క కత్తులు కానీ ఈ బుర్కాలు కానీ ఇవన్నీ వేసుకుంటారు. దీంట్లో ఇంకొకతను యూసుఫ్ అలీని జావేద్ అని ఒకతను ఉన్నాడు, A3. ఇతను ఆల్రెడీ ఇతని మీద ఉత్తరప్రదేశ్లో 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇతను స్కెచ్ గీస్తాడు, ఈ విధంగా చేస్తే అఫెన్స్ చేస్తే కింద మనము ఈజీగా డబ్బు దోచుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని భావిస్తాడు. భావించేసి అవసరమైతే వాళ్ళు ఏమన్నా ఆ నగలు ఇవ్వడంలో ఎదురు తిరిగితే వాళ్ళని చంపి ఆ నగలను తీసుకుపోవాలని చెప్పి కూడా ప్లాన్ వేసుకుంటారు. కాబట్టి ఈ కత్తులు కూడా 4 రెడీగా పెట్టుకుంటారు. ఈ బుర్కాలు వేసుకొని ఒకడు ముందు వెళ్ళిపోతాడు, వెనకాల నుంచి వీళ్ళు కారం పొడి అవి తీసుకొని వాళ్ళ లేడీస్ మీద చల్లేసి ఆ ఇంట్లో నగలు గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఏమి, అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ నుంచి ఉడాయించాలని ఇది ప్లాన్ చేసుకున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని అయాషనగర్లో నిన్న ఈ సాయంకాలం 2 టౌన్ సిఐ ప్రసాదరావు గారు అదేవిధంగా వారి సిబ్బందితో పాటు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి నుంచి ఈ వివరాలన్నీ రాబట్టి ఒక పెద్ద హత్యాయత్నం నేరాన్ని నివారించడంలో ప్రధాన భూమిక నిర్వహించినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా పనిచేసిన సీమకు తీవ్ర అన్యాయం కొనసాగింపు. సీఎం తీరుపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిల ఆగ్రహం. భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఆందోళన కార్యక్రమంలో గ్రామస్తుల డిమాండ్. కడప నగరంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి 4 నిందితుల అరెస్టు. మీడియాకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాల వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.